ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈరోజు అనగా 23/12/2023న నేషనల్ ఫార్మర్స్ డే సందర్భంగా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు విజయవాడ, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ దర్శి మరియు ఉద్యాన శాఖ దర్శి వారు కొబ్బరి పంట సాగు మరియు కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని స్థానిక ఉద్యాన పరిశోధనా స్థానం దర్శి నందు నిర్వహించారు. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ కుమార్వలి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొబ్బరి పంట సాగు అభివృద్ధికి 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనున్నారని తెలియజేశారు. మన జిల్లాలో కొబ్బరి పంట విస్తరణ అభివృద్ధి చేయాలని, రైతులు కనీసం గట్ల వెంబడి కొబ్బరి మొక్కలను నాటుకోవాలని సూచించారు. కొబ్బరి సాగుకు సిడిబి స్కీమ్ ద్వారా ఒక రైతుకు 6,500 నుండి 15,000 వరకు ఒక హెక్టార్కు ఇవ్వనున్నారని తెలియజేశారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ధనుంజయరావు మాట్లాడుతూ, కొబ్బరి మరియు దానిమ్మ సాగులో తీసుకోవాల్సిన మెలకువలు, సస్యరక్షణ చర్యల గురించి వివరించడం జరిగింది. ఉద్యాన అధికారి ఎం రవి వెంకన్న బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందిస్తున్న స్కీమ్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిబి టెక్నికల్ ఆఫీసర్ వి గోపిరాజ్, విఏఏ విష్ణు, జాన్, రవీంద్ర, సోమ్లా నాయక్ మరియు చందలూరు, పోతవరం, దేవవరం, చలివేంద్రం మరియు వెంకటాచలంపల్లి రైతులు పాల్గొన్నారు.